కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ల రద్దు చేయాలని మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేలా 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేస్తే యాజమాన్యం చేతుల్లో కార్మిక వర్గం కట్టు బానిసలుగా మారుతాయని, కార్మికుల హక్కుల కోసం పోరాడే ట్రేడ్ యూనియన్లు పోరాడే శక్తిని కోల్పోతున్నాయని, మళ్లీ 1986 నాటి పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. కార్మిక వర్గానికి నష్టం వాటిల్లే 4 లేబర్ కోడ్ల రద్దు కోసం జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంలో కదలి రావాలంటే ఒక్కరోజు సమ్మెతో కాదని దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్లు నిరవధిక సమ్మెకు పిలుపు ఇవ్వాలని కోరారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత 2014 వచ్చింది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా కార్మిక విధానాలు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈనాడు జగమెరిగినాడు సత్యం. ఎందుకంటే కార్మిక వరకు ఉన్నటువంటి అంతకుముందు హక్కులను కాలరాస్తూ వస్తుంది. ఈ అంతకుముందు మన బొగ్గు ఉత్పత్తి కూడా మన బాయిలు మనమే తవ్వుకునే వాళ్ళం, మన బొగ్గు మనమే తీసుకున్నాం, మన బొగ్గు మనమే అమ్ముకునే వాళ్ళం. కానీ ఎప్పుడైతే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిందో అందుకు సెంట్రల్ కేంద్రీకరణ చేసింది. ఆ కేంద్రీకరణతో వేలంపాట్లో పాల్గొనమంటుంది. ఆ వేలంపాట్లో పాల్గొనాలంటే ఈ ప్రభుత్వ సంస్థలకు ఈనాడు, ఎందుకంటే క్రమక్రమంగా ఎప్పుడైతే ప్రజా సంక్షేమం కోసం పెట్టుబడులు పెడతారో అది ప్రభుత్వ సంస్థలు వాటికి ఆర్థిక స్తబ్దత ఉండదు. కాబట్టి ప్రైవేట్ రంగాల వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటారు, వాళ్ళు కాంపిటీషన్లో పాల్గొంటారు. వాళ్ళకి చేరే ఉద్దేశం కొద్దీ ఈ టాక్టిక్స్ కొద్దీ వాళ్ళు ఏం చేసినట్టే మోడీ ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి ఆదాని అమ్మాయిని వాళ్ళ హక్కులకు వాళ్లకు లాభాలు చేర్చే విధంగా దానికోసమే ఈ బీజేపీ ప్రభుత్వం నడుము కట్టుకుంటుంది. అదేవిధంగా ఈ కోడ్ చట్టాలనేది కూడా మీకు అందరికీ తెలిసినట్టు విషయం, నేను కూడా కాస్త నాకు తెలిసి చెప్తున్నా. అసలు యాక్టింగ్ ఏంది, కోడ్ ఏందనే విధంగా మనం తెలుసుకునేది ఉంటే అసలు ఎంత మర్మం జరిగిందో మనకు అర్థమవుతుంది. బీజేపీ ఇట్లా చేస్తున్నది. మే 20న అఖిల భారత స్థాయిలో భారత కార్మిక వర్గం ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మె జయప్రదానికి కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా కృషి చేస్తున్నాయి. ఈ చట్టాలు అమల్లోకి వస్తే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మళ్లీ 86 నాటి పరిస్థితి ఉంటుంది. కట్టు బానిసలుగా ఉంటాం, ఉరితాళ్ళు వేలాడుతున్నాయి. కనుక భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాలు స్పందించినాయి. రేపు 20కు పిలుపునిచ్చినాయి. మేము ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాం. నిజానికి ఒక్కరోజు సమ్మెతో సాధ్యమైద్దా? మొత్తం అఖిల భారత స్థాయిలో 24 గంటలు సమ్మె చేస్తే అంత పెద్ద ప్రభుత్వాన్ని మనం నిరసన తెలిపి వాళ్ళని చేయగలుగుతామా? చేయలేము. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వాలి. అట్లా పిలుపునిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే ఇవాళ పంజాబ్ రైతులు ఏదైతే ఎస్కేఎం పిలుపుని అంటే 26 కోట్ల మందికి నాయకత్వం ఇచ్చేటువంటి వాళ్ళు ఒక సంవత్సరం అంతా ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేసి వాళ్ళు అమలు చేసినటువంటి చట్టాలని రద్దు చేసుకున్నారు. మొత్తం అదే పార్లమెంటు ఏదైతే వ్యవసాయక బిల్లు కానీ, విద్యుత్ చట్టం కానీ, గిట్టుబాటు ధరల విషయంలో కానీ వాళ్ళు చేసిన పోరాట ఫలితంగా తిరిగి పార్లమెంటు దాన్ని రద్దు చేసింది. మనం కూడా అదే స్ఫూర్తిలో పోతే తప్ప ఇది సాధ్యం కాదు. కనుక దేశంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగ సంఘాలు కూడా రేపు 20 సమ్మెకు మద్దతు ప్రకటించినాయి. వాళ్ళు 26 కోట్ల మందికి నాయకత్వం వహిస్తున్నటువంటి సంయుక్త కిసాన్ మోర్చా 50 కోట్ల మందికి నాయకత్వం వహిస్తున్నటువంటి మన ట్రేడ్ యూనియన్. కనుక రేపు జరిగేటువంటి బంద్లో మొత్తం సింగరేణి కార్మిక వర్గం పాల్గొనాలి, జయప్రదం చేయాలి. మన శక్తి ఏందో మనం కేంద్ర ప్రభుత్వానికి తెలియపరచాలి. అట్లా కాకపోతే మాత్రం ఈ కార్మిక చట్టాలు అమలైతే మనకు ఉరితాళ్ళు అమలైనట్టే. ఇప్పటికే ప్రైవేటీకరణ మన్ను మషనం అంతా మన మెడకు చుట్టుకుంది. ఈ కార్మిక చట్టాలు కూడా ఈ కోరలు వీకేస్తే కార్మిక వర్గానికి ఏమీ లేదు. కనుక మే 20న జరిగేటువంటి సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం సంపూర్ణంగా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున నేను సింగరేణి కార్మిక వర్గానికి. ఈ మీడియా సమావేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు జక్కుల నారాయణ, ఐ కృష్ణ, మిట్టపల్లి కుమార్, ఏడుకుండలు, రాములు, నరేష్, అశోక్ కుమార్, రవీందర్, డేవిడ్, లక్ష్మణ్, రాజనర్సు, శేఖర్, బీరయ్య, రాజాబాబు తదితరులు ఉన్నారు.